డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ కౌన్సిలింగ్ గురించి మరి మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందమ్మా. నేటి నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రైవేటు వైద్య దంత కళాశాల 26 విద్యా సంవత్సరం మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు కాలేజీ నారాయణరావు విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయం 20వ తారీఖు 6 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ధృవపత్రాలు అప్లోడ్ చేయాలమ్మా. స్టూడెంట్స్ కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ అన్ని డాక్యుమెంట్స్ అని 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ తర్వాత స్టడీ సర్టిఫికెట్స్, కేటగిరీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా కేటగిరీ కంపల్సరీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్లోడ్ చేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల వెబ్ ఆప్షన్ల తేదీల తర్వాత ప్రకటిస్తారు. ప్రస్తుతానికి వెబ్ ఆప్షన్లు కాదు, నీట్ 26 అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మేనేజ్మెంట్ కోటా ప్రవేశాలకు దరఖాస్తు. ఎవరైతే నీటిలో క్వాలిఫై అవుతారో వాళ్ళే మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబిలిటీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 20వ తారీఖు లాస్ట్ డేటు. మరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి కనీసం 213 మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థికి 177 మార్కులుగా నిర్ణయించారు. మేనేజ్మెంట్ కోటాలను బి కేటగిరీలోని సీట్లను 80% స్థానికులకు కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లను దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులతో మరి భర్తీ చేస్తారు. ఇది స్టూడెంట్స్. మరి సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా 12,000 రూపాయలు అయితే ఫీజు 12,000 రూపాయలమ్మ. మరి ఈ ఫీజు అయితే రిఫండబుల్ చేయరు. మరి ఎంబీబీఎస్ బి కేటగిరీ విశ్వవిద్యాలయ ఫీజు వచ్చేసి 40,000, సి కేటగిరీకి 70,000 ఉంటుంది, బీడీఎస్కి వరుసగా 20,000, 40,000 ఉంటుంది. ట్యూషన్ ఫీజు మాత్రం ప్రభుత్వం జారీ జీవో నంబర్ 98 ప్రకారం ఉంటుంది. ఆల్రెడీ నేను ట్యూషన్ ఫీజు ఎంత అవుతుందని చెప్పాను. 4 సంవత్సరాలు కలిపి దాదాపు మీకు ఎంత అన్నాను, మనకు దాదాపు 5 లక్షల దాకా అవుతుందమ్మా మీకు. సారీ 5 లక్షలు కాదు, 53 లక్షల దాకా అవుతుంది. 53 లక్షల క్యాడ్ బి అవుతుంది. 53 లక్షలు క్యాడ్ బి అవుతుంది. క్యాడ్ సి అయితే 1 కోటి రూపాయల దాకా అవుతుంది. 1,10,00,000 దాకా ఇంక్లూడింగ్ హాస్టల్ క్యాడ్ బి వచ్చేసి మరి దాదాపు 53 లక్షల దాకా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 53 60 లక్షల దాకా అవుతుంది. చూసుకోండి ఒకసారి. ఆల్రెడీ వీడియో కూడా చేశాను. మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంఖ్యను ప్రస్తుతం ప్రకటించలేదు. ఎన్ఎంసి ఎన్ఎండి అనుమతించిన సీట్ల మేరకు కాలేజీ వరకు సీట్ల వివరాలను వెబ్ ఆప్షన్లకు ముందు విశ్వవిద్యాలయ వెబ్సైట్లు వెల్లడించనున్నారు. కాగా ఎంపికైన విద్యార్థులు కోర్సులో చేరిన తర్వాత మధ్యలో చదువు మానేస్తే 20 లక్షలు డిస్కంటిన్యూషన్ బాండ్ అమల్లో కానుంది. మధ్యలో మానేయకూడదు. నా వల్ల కాదు బీ కేటగిరీ నేను చదవాలంటే 20 లక్షలు పే చేయాలి. నిబంధనల ప్రకారం 3 ఏళ్ల పాటు తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు అనర్హత కూడా ఉంటుంది. 3 ఏళ్ళు అమ్మ. 3 ఏళ్ళకి అప్పటికి ఇంకా మనకు టైం అయిపోయింది కదా. ఇది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటా అయితే స్టార్ట్ అయిపోయింది. మరి 20వ తేదీ వరకు ఎవరికైతే సపోజ్ ఎవరు మేనేజ్మెంట్ కోటా, నేను ఆల్రెడీ వీడియోలు చేశాను చాలామందికి. మేనేజ్మెంట్ కోటాలో చేరి మీరు ఫైనాన్షియల్గా తక్కువగా ఉండాలి. మేనేజ్మెంట్ కోటాలో చేరి మీ భవిష్యత్తుని అంధకారం చేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బులుండి సపోజ్ మీ యొక్క కుటుంబ ఆస్తి కానీ ఒక 5-6 కోట్లు ఉండి పైన ఉంటే కానీ మీరు మేనేజ్మెంట్ కోటాలో చేరితే సరే, మీరు అయిపోయిన తర్వాత కూడా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ డబ్బులు రిటర్న్ వస్తాయా లేదా తర్వాత సంగతి. సపోజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలనేది ఒక ఫార్ములా. మనము 1 కోటి రూపాయలు పెడుతున్నామంటే దానికి రిటర్న్ రావాలి, అది ఫార్ములా. కొంతమంది స్టూడెంట్స్ నాకు డిగ్రీ ఉంటే చాలు సార్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్స్ ఫ్రమ్ దిస్ అని అనుకుంటే హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కానీ బాగా రిచ్గా ఉండి మరి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయ్యి ఉండి మీరు హ్యాపీగా మీరు క్యాడ్ బి క్యాడ్ సిలో జారవచ్చు. అలా కాకుండా మీరు చాలా పూర్గా పేద విద్యార్థులు ఉంటారు, అలాంటి వాళ్ళు చేరి మీరు తస్మాత్ జాగ్రత్త. మీరు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. మీకుండ 1-2 ఎకరాలు, కొంతమందికి 5 ఎకరాల పొలం ఉంటుంది. 5 ఎకరాల పొలం కూడా ఈ క్యాడ్ బి క్యాడ్ సి కోసం అమ్మేస్తారు. మరి క్యాడ్ బి క్యాడ్ సి కోసం 5 ఎకరాలు అమ్మేస్తే మరి తల్లిదండ్రులు ఎలా బతుకుతారు అది కూడా ఆలోచించారు. మనము మెయిన్ కొంతమంది ఇళ్ళు అమ్ముకుంటారు, మళ్ళీ హౌజులు కూడా అమ్ముకుంటారు. హౌజులు అమ్ముకుంటే మీరు ఎక్కడ ఉంటారమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి తస్మాత్ జాగ్రత్త. అన్ని కరెక్ట్గా మంచి సౌండ్ పార్టీస్ ఉంటేనే క్యాడ్ బి క్యాడ్ సి జోలికి వెళ్ళండి. తర్వాత ఈ ముక్కితే అసలు డబ్బులు రోజు పిల్లలకి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. నెలవారీకి కూడా పేమెంట్లు వీళ్ళకి హెవీ పేమెంట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మరి క్యాడ్ బి క్యాడ్ దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా చేశాను. స్టూడెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. లేదు నేను జారుతాను, నా దగ్గర నేను ఆస్తు పొలాలు అమ్ముకుంటే అది మీ ఇంట్రెస్ట్, అది
వచ్చింది. ఏదో మనం మరి సలహాలు ఇవ్వటం ప్రకారం, అదే మరి కౌన్సిలర్గా సలహాలు ఇవ్వటం ప్రకారం నా యొక్క ఇదిగా ప్రకారం ఇస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. రిస్క్ తీసుకుని అప్ టు రిస్క్ ఈజ్ ఎవర్స్. 5 సంవత్సరాలు మీరు కష్టపడాలి. 5 సంవత్సరాలు మనీ వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మనీ మీదే ఆధారపడి ఉంటారు. ఎంతసేపు మనీ గుంజుదామని చూస్తారు. అది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కూడా స్టూడెంట్స్ అని కూడా మరి క్యాట్ బి క్యాట్ సి మరి 20వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే చూసుకోండి. సపోజ్ డిస్కంటిన్యూస్ ఫీజు ఎంత అన్నారు? 20 లక్షల రూపాయలు. మధ్యలో మానేస్తే మీరు 20 లక్షలు కట్టాల్సి వచ్చింది. దాదాపు 50 లక్షలు క్యాట్ బి అవుతుంది, ₹1,00,00,000 క్యాట్ సి అవుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.